అమరావతి రాజధానిలో పనులు విపరీతంగా వేగం పుంజుకున్నాయండి. ఇక అమరావతి వాసులకి మరియు ఆంధ్రప్రదేశ్ వాసులకి కొన్ని పనుల విషయంలో గందరగోళంగా ఉంది. ఓఆర్ఆర్ అమరావతికి సంబంధించింది ఏ జిల్లాలను కలుపుకొని పోతుంది, ఏ నగరాలను కలుపుకొని పోతుంది అనే విషయంలో కొంచెం క్లారిటీ వచ్చింది. మనం ఇప్పుడు ఆ క్లారిటీలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 5 జిల్లాల మీదుగా అమరావతి రింగ్ రోడ్డు వెళ్ళబోతూ ఉంది. అమరావతి నగరంతో పాటు రింగ్ రోడ్డు కూడా సమాంతరంగా నిర్మించేందుకు అవసరమైన పనులన్నీ మన కూటమి ప్రభుత్వం చకచకా సాగుతూ ఉన్నాయండి. ఓఆర్ఆర్ వెళ్ళే 5 జిల్లాల్లో భూసేకరణకైతే ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు 121 గ్రామాల మీదుగా 189 కిలోమీటర్ల మేర ఈ రింగు రోడ్డు నిర్మాణం కానుంది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఈ రింగు రోడ్డు ఉండబోతూ ఉంది. 3 అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పంపేసింది. అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేర్పులు, లింక్ రోడ్ల అలైన్మెంట్ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు అయితే మళ్ళీ పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు. ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నెంబర్ల వారీగా నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారండి. 21 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీలు సమావేశాలు నిర్వహించి ఆ సమస్యలను అయితే పరిష్కరిస్తారట. అదే టైంలో క్షేత్రస్థాయిలో జాయింట్ మేనేజ్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు. భూసేకరణ జరుగుతుండగానే 3D నోటిఫికేషన్ చేస్తారట. అంటే ఆయా సర్వే నెంబర్లలో భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోయినట్లుగా అయిపోతుందట. భూసేకరణ నిధులు ఎన్హెచ్ఐ అందజేస్తే భూమికి సంబంధించిన యజమానులకు ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. తర్వాత అయితే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్తున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాతే నిర్మాణ పనులు చేస్తారట. ఇవన్నిటికీ 6-7 నెలల సమయంలో పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కాబోనుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అయితే హైదరాబాద్ అభివృద్ధికి ఎలా ఉపయోగపడిందో అమరావతి అభివృద్ధికి కూడా ఈ ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు అంతకంటే ఎక్కువగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారండి. మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.